నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య జరిగినటువంటి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అండ్ అనంత లక్ష్మి వారి భార్య కూడా ఇద్దరు కూడా నిందితులే అని చెప్పడం జరిగింది. అదేగాక హత్య జరిగిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యం బాడీతో ఇటు అనంతబాబు ఎమ్మెల్సీ అదేవిధంగా అనంత లక్ష్మి ఇద్దరు వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ దగ్గర తను దిగిపోవడం, తర్వాత అనంతబాబు డోర్ డెలివరీ చేసిన సంగతి తెలుస్తుంది. ఈ కేసులో ఎందుకింత నిర్లక్ష్యం అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే కాకుండా దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తుంది. మొత్తానికి ఏంటి స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ సుప్రీంకోర్టు ముఖ్యంగా సిజే సూర్యకాంత్ ఆయన చాలా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టుకి మీరు వెంటనే దీనికి ఒక సీనియర్ న్యాయాధికారిని పెట్టాలి, ఈ కేసు అసలు ఎందుకు డిలే అయింది, పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎందుకని కేసును సీరియస్గా తీసుకోలేదు, అసలు అనంతబాబుకి ఎలా బెయిల్ వస్తున్నారు కదా, అది చాలా ముఖ్యమైన అంశం. తర్వాత ఈ కేసు విచారణ విషయంలో అక్టోబర్ 31 లోపు సాక్షులను విచారించాలని చెప్పారు. తర్వాత నవంబర్ 30 లోపు తీర్పు రావాలి. అయితే అనంతబాబుకి ఏం వార్నింగ్ ఇచ్చారంటే, మీరు సాక్షుల్ని బెదిరించడం కానీ వాళ్ళని భయపెట్టడం కానీ లేకపోతే ఏ రకంగానైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే మీ బెయిల్ రద్దు చేస్తానని క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా మాట్లాడింది అంటే ఈ కేసు ఎంత తీవ్రతరమైంది అంటే, ఒక దళితుడికి న్యాయం చేయడంలో ఇవాళ సుప్రీంకోర్టు చాలా ముందుంది. ఒక 5 సంవత్సరాలు అంటే ఇంచుమించు 20లో జరిగింది ఈ హత్య. 20లో జరిగినప్పుడు ఆ రోజు మనకు తెలుసు మొత్తం ఏం జరిగిందో. 1.5 గంట అనంతబాబు భార్య కారులో వెళ్లి డంప్ యార్డ్ లో ఉన్నారు వాళ్ళు. అతన్ని హత్య చేశాక ఆ శవాన్ని మీరు చెప్పినట్టుగా మరి ఒక మూటలా కట్టేసి మరి గోన్సంచిలో కట్టారు, ఎందులో కట్టారో వాళ్ళు కారులోనే పెట్టుకుని వాళ్ళ శంకర్ టవర్స్ అనేది కాకినాడలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వచ్చి ఆ మెయిన్ గేట్ దగ్గర వాళ్ళ కారు పెట్టుకుని ఆ అనంతబాబు భార్య పైకి వెళ్లారు. అనంతబాబు భార్యను వదిలేసి ఆయన బట్టలు మార్చుకుని మళ్ళా కిందకు వచ్చి దానికోసం ఆయన ఒక ప్రైవేట్ దీనికోసం ట్రై చేశాడు. ఆయన అంటే దీన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ట్రై చేసి మొత్తానికి డోర్ డెలివరీ చేయటం అయితే జరిగింది. ఇక్కడ ఈ అనంతబాబు భార్య ఒక 3 సార్లు ఆ భర్తతో మాట్లాడింది. తర్వాత అనంతబాబు పరారైపోయాడు చూడండి. ఆ రోజు తెల్లారకట్ట కూడా ఆవిడ 1 నిమిషం 53 సెకండ్స్ ఎంతో భర్తతో మాట్లాడింది. సో ఇవన్నీ కూడా అక్కడ డంపియార్డ్ ఎదురుగుండా ఏదో ఒక విల్లానో లేకపోతే ఒక ఇదో అక్కడ అందులో ఆ సీసీటీవీ ఫుటేజ్ లోంచి పోలీసులు తీసుకోవటం జరిగాక అంటే ఇది వీళ్ళు ఊహించలా. ఇది ముందే తెలుసుంటే దాన్ని కూడా ధ్వంసం చేసేవాళ్ళేమో, అంటే అవే దాన్ని ఏమంటారు ఎవిడెన్స్ ని. కాబట్టి అది వాళ్ళకి తెలియకుండా జరిగింది. తర్వాత కాల్ రికార్డ్స్ అన్ని తీసుకున్నారు. సో ఇవన్నీ తీసుకున్నాక ఇవాళ క్లియర్ కట్ గా ఈ అనంత లక్ష్మీ దుర్గ అనంతబాబు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రమేయం కూడా ఉంది, ఇద్దరు కలిసి హత్య చేశారనేది క్లియర్ కట్ గా అర్థమైంది వాళ్ళకి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అది అర్థమైంది. సో ఇప్పుడు ఈ అనంత లక్ష్మీ దుర్గ అనే ఆవిడ ఏమయ్యారంటే ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లా. ఆవిడది సొంత ఊరు అడ్డతీగలు. సో ఆవిడ అడ్డతీగల్లోనూ లేదు, ఈ శంకర్ టవర్స్ లోనూ లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం పరిశీలించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అనంతబాబు అసలు ఉన్నారా లోకల్ గా, అనంతబాబు భార్య ఉన్నారా లేదా, వాళ్ళకి అసలు ఏమన్నా విదేశాలకు పారిపోయారా, ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే అసలు పోలీసులు ఆ రోజు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది సుప్రీంకోర్టు అడుగుతున్న ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మీకు తెలుసు ఎలక్షన్స్ ముందు కూడా ఇదే అనంతబాబుని పక్కన పెట్టుకుని ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత అనంతబాబు కూడా మళ్ళా సిగ్గు లేకుండా ఈ వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఆ చుట్టుపక్కల అందరినీ ఓట్లేయమని అడిగితే వాళ్ళందరూ తరివి కొట్టారు, మీకు గుర్తుంటే కనుక. అయితే అంటే వీళ్ళు ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి, ఒక దళితుడిని చంపాక వీళ్ళు ఇంత ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు ఎలా బతకగలుగుతున్నారు సిగ్గు లేకుండా. అంటే ఈ ధైర్యం ఎవరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? వైసీపీ పార్టీ ఇస్తుందా? అంటే వైసీపీ పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే హత్యలు చేస్తారో, ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తారో, ఎవరైతే చంపడానికి చూస్తారో అలాంటి వాళ్ళని కొమ్ము కాస్తాడా? అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ అనంతబాబు ఎమ్మెల్సీ తన పుట్టినరోజు రోజే ఇదంతా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అసలుకి ఎట్లా అంటే దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఇంత పెద్ద ఇష్యూ జరిగిందని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు అది 95 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సింది కాస్త వీళ్ళు దాఖలు చేయకపోవడంతో దాంతో డిఫాల్ట్ బెయిల్ వచ్చిన సంగతి చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు నిజంగా మీరు ఇప్పుడు విచారించే సత్తా మీలో ఉందా, లేదంటే సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటే, అంటే కేసు తీవ్రతరం ఒకటి, ఎంత తీవ్రమైంది అనేది ఒకటి,
తోటి పోలీసులు నిర్లక్ష్యం, ఆ రోజు ఉండే పోలీసులు మీరు అన్నట్టుగా అంటే వాళ్ళు భయపడి చేశారా, అదొకటి చాలా ముఖ్యమైన అంశం. రెండవది అసలు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపటానికి అనంతబాబు ఎందుకు అసలు అంత ధైర్యం చేశాడు అంటే అనంతబాబు చేసిన అట్రాసిటీస్ ఏంటి ఇంకా అవన్నీ ఏమైనా వీధి సుబ్రహ్మణ్యానికి తెలుసా? బికాస్ బీయింగ్ ఏ డ్రైవర్ ఆయన అన్నింటికీ సాక్ష్య. సో అవన్నీ బయటకు వస్తాయనే భయంతో ఇలా చంపేశాడా. తర్వాత అనంతబాబు మీద ఇంకా 17 కేసులు నమోదై ఉన్నాయి ఇప్పటికే. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇది ఒక అంటే ఇప్పుడు పోలీసులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీరు అన్నట్టుగా విచారణ తీవ్రతరం చేయడం ఒకటి, తర్వాత వీటన్నిటినీ మించి అసలు ఎందుకు చంపాడు అనే కోణంలోంచి ఇంతవరకు మనకి సరైన సమాచారం రాలేదు. అంటే అనంతబాబు అనే వ్యక్తి, అనంతబాబు భార్య కూడా ఇద్దరు ఇన్వాల్వ్ అయి చేశారంటే వీళ్ళు ఇంకా ఎటువంటి కుట్రలు చేశారు, ఇంకెవరినైనా చంపారా, లేదు ఎవరినైనా దోచుకున్నారా, ఏదైనా అక్రమాలు చేశారా, అవినీతి చేశారా, ఇంకా అంటే మన అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఇంకోటి ఏంటంటే అనంతబాబు ఎమ్మెల్సీ గతంలో చంపేసిన తర్వాత డోర్ డెలివరీ చేసి వాళ్ళ నాన్నకి 2 లక్షలు ఇస్తాను నేను, దాంతో నువ్వు సైలెంట్గా ఉండని చెప్పేసి అనడం అనేది వాస్తవం. కానీ దానికన్నా ముందు ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం 50,000 ఇచ్చేది ఉంది, కానీ దాంట్లో 30,000 చెల్లించాడు, 20,000 మాత్రం చెల్లించలేదు, దీని గురించే ఘర్షణ పడ్డామని చెప్పేసి కొంత వాంగ్మూలం ఇచ్చినట్టు సంగతి తెలుస్తుంది. కానీ 20,000 గురించి 2 లక్షలు చెల్లించుకోవాల్సిన అవసరం లేదుగా. అంటే దీని వెనక ఏదో భారీ కుట్రనే దాగుంది. నేను అదే చెప్తున్నా, ఇది చాలా పెద్ద కుట్ర కోణం ఉండొచ్చు దీని వెనకాల. 20,000 కోసం అంత అంటే అనంతబాబు లాంటి వాడు ఒక డ్రైవర్ని చంపుతాడా? ఇప్పుడు జీతంలో పట్టుకోవచ్చు, 2 లక్షలు ఇస్తా అని అంటాడా? ఏముంది జీతంలో పట్టుకోవచ్చు కదా అంటే మాటకి. కానీ అలా చేయకుండా ఒక వ్యక్తిని చంపారంటే అతని దగ్గర ఏవో ఎవిడెన్స్లు ఉండాలి. కాబట్టి అతను ఫోన్ సీజ్ చేశారా లేదా వీధి సుబ్రహ్మణ్యంది, అది కూడా చూడాలి. వీధి సుబ్రహ్మణ్యం ఫోన్లో అంటే ఒకవేళ అతను స్మార్ట్ ఫోన్స్ వాడితే కనుక అయితే ఆ ఫోన్స్లో ఏదైనా డేటా ఉందా, అతను ఏదైనా అతను బెదిరించడం చేశాడు, అది కూడా చూడాలి. సి ఇప్పుడు మీరు బోత్ వేస్ యూ హ్యావ్ టు సీ. మనం ఎప్పుడు కూడా కుట్ర అనేది ఒకవైపు నుంచి ఆలోచించకూడదు కదా. సో వీధి సుబ్రహ్మణ్యానికి అనంతబాబు లూప్ హోల్స్ ఏమన్నా తెలుసా, వ్యక్తిగతంగా కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టుగా. సో దానికోసమని ఇంత దారుణానికి ఒడిగట్టారు. సో ఇవన్నీ కూడా బయటకు రావాలండి. ఏది ఏమైనా నవంబర్ 30 నాటికి తీర్పు అయితే వెలువడాలి. అనంతబాబు భార్య జైలు వచ్చులు అయితే లెక్క పెట్టాలి. సో దీని మీద మరి ఇవాళ శుక్రవారం కాబట్టి మరి మంగళవారమో బుధవారమో జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అనంతబాబుని కాపాడతాడా, ఏమైనా మాట్లాడతాడా అనేది కూడా మనం చూడాలి. ఇరికిస్తాడా, మాట్లాడతాడా? సాధారణంగా ఇరికిస్తాడు ఆయన చేసే పని. కాబట్టి ఇప్పుడు అనంతబాబు జాగ్రత్త పడాలి. సో చూద్దాం మేడం, మీరు అన్నట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి అవును దళితుడిని చంపితే తప్పేంటి అని చెప్పి అనే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో మొత్తానికి అనంతబాబుతో పాటు సతీమన్తో అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.